వైసీపీ బీజేపీకి తొత్తు పార్టీలుగా మారాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ షర్మిల పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా జగన్, చంద్రబాబు బీజేపీకి బానిసలుగా మారారని విమర్శించారు. చంద్రబాబు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని మధ్యలో విడాకులు తీసుకొని మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారన్నారు. టీడీపీకి, వైసీపీకి ఓటు వేస్తే అది బీజేపీ ఖాతాలో పడుతుందని హెచ్చరించారు. జగన్, చంద్రబాబు ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేశారని అన్నారు. 10 ఏళ్ల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇస్తుందని హామీ ఇచ్చారు. అటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు వైసీపీ పార్టీ అయినా రెండు పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నాయి. ఒకరిది పొత్తు అయితే ఇంకొకరిది తొత్తు. ఏ ఒక్క అంశంలో కూడా అటు చంద్రబాబు గారైనా ఇటు జగన్మోహన్ రెడ్డి గారైనా బీజేపీకి నో అనే క్వశ్చనే లేకుండా ఇన్ని సంవత్సరాలుగా మన రాష్ట్రానికి బీజేపీ పార్టీ ఒక్క విషయంలో కూడా మేలు చేయకపోయినా చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి, మోడీకి బానిసలుగా తయారయ్యారు. ఇది వాస్తవం. ప్రత్యేక హోదా మనకు 10 సంవత్సరాల కింద రావాల్సిన అంశం. ఈ రోజుటి వరకు రాలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వకపోయినా, రాజధాని కట్టే విషయంలో సహాయం చేయకపోయినా, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేకపోయినా, ఏ ఒక్క అంశంలో కూడా మనకు సహాయం చేయకపోయినా కూడా ఒక పక్క తెలుగుదేశం పార్టీ, ఒక పక్క వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా దొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలే. చంద్రబాబు గారేమో పొత్తు పెట్టుకున్నారు 2014, మళ్ళీ విడాకులు తీసుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు. ఇది చంద్రబాబు గారి స్టోరీ అయితే, ఇక జగనన్న గారైతే నిర్మలా గారే జగనన్న గారిని మోడీ గారికి దత్తపుత్రుడు అన్నారు. ఇక వీరికి పొత్తులు లేనట్టు ప్రజలు ఎలా నమ్ముతారు? ఒకరిది బహిరంగ పొత్తు అయితే ఇంకొకరిది రహస్య పొత్తు, ఒకరిది సక్రమైన పొత్తు అయితే ఇంకొకరిది అక్రమమైన పొత్తు. వాస్తవం కాదా? ఇద్దరూ పొత్తులు పెట్టుకోలేదా? ఈ విషయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి.